వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫీజు రియంబర్స్మెంట్ పై టీటీ ద్వారా ప్రభుత్వ మోసాన్ని ప్రశ్నించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ మోసాలపై పాఠ్య పుస్తకాన్నే రాయవచ్చని విమర్శ. రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఘనంగా ఆయుధ పూజలు. అన్ని రంగాల్లో రామగుండం కమిషనరేట్ అగ్రస్థానంలో ఉండాలని ఆకాంక్షించిన సిపి అంబర్ కిషోర్. కరీంనగర్ జిల్లా జాగృతి నూతన అధ్యక్షుడిగా గుంజపడుగు హరిప్రసాద్ను నియమించిన కవిత. కరీంనగర్ జిల్లాలో జాగృతి బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచన. కరీంనగర్ రామ్నగర్ రామ్లీలాలో ఘర్షణ వాతావరణం. మార్కెట్ గ్రౌండ్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య గొడవ. శమీ పూజ చేసి మంత్రి పొన్నం వెళ్లిపోయాక గ్రౌండ్కు చేరుకొని రావణ దహనం చేసిన ఎమ్మెల్యే గంగుల. కరీంనగర్ నుంచి ఆర్య వైశ్యుల కాశీ యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ధర్మపురిలో దసరా వేడుకల్లో గాలిలోకి పోలీసుల కాల్పులు. నరసింహ సన్నిధిలో గోలీ కొట్టడం ప్రత్యేకత. రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఆయుధ పూజలు ఘనంగా నిర్వహించారు. అన్ని రంగాల్లో రామగుండం కమిషనరేట్ అగ్రస్థానంలో ఉండాలని అంబర్ కిషోర్ జా ఆకాంక్షించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో ప్రతి ఆయుధానికి ఎంతో శక్తి కలిగి ఉంటుందని, అలాంటి విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినోత్సవం అందరికీ సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. పోలీసు శాఖలో ప్రతి స్థాయిలోని అధికారి ప్రజారక్షణలో ముందుంటూ మన్ననలు అందుకుంటూ పోలీసు శాఖ గౌరవం రామగుండం పోలీస్ కమిషనరేట్ స్థాయి మరింత పెరిగేలా పనిచేయాలన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకుంటారన్నారు. సమాజంలో చెడును పారద్రోలేందుకు పోలీస్ విభాగం కృషి చేస్తుందని తెలిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్, రాజేంద్ర ప్రసాద్, ఆర్ఐ దామోదర్, శ్రీనివాస్, మల్లేశం, వామనమూర్తి, సంపత్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జాగృతి నూతన అధ్యక్షుడిగా గుంజపడుగు హరిప్రసాద్ను కవిత నియమించారు. కరీంనగర్ జిల్లాలో జాగృతి బలోపేతంలో భాగంగా జిల్లా జాగృతి అధ్యక్షుడిగా కరీంనగర్కు చెందిన గింజపడుగు హరిప్రసాద్ను జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియమించారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కవితక్క నమ్మకంతో జిల్లా జాగృతి అధ్యక్షుడిగా నియమించారని, వారి నమ్మకానికి అనుగుణంగా కరీంనగర్ జిల్లాలో జాగృతి బలోపేతం కోసం జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. కరీంనగర్ రామ్నగర్ రామ్లీలాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. మార్కెట్ గ్రౌండ్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య గొడవ నెలకొంది. శమీ పూజ చేసి మంత్రి పొన్నం వెళ్లిపోయాక గ్రౌండ్కు చేరుకుని రావణ దహనం చేశారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్ రామ్నగర్ మార్కెట్ గ్రౌండ్లో దసరా ఉత్సవాలు రామ్లీలా ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోటాపోటీగా నినాదాలతో బాహాబాహికి దిగడంతో ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మార్కెట్ గ్రౌండ్లో దసరా ఉత్సవాల్లో భాగంగా శమీ పూజ, రామ్లీలా ఏర్పాటు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై శమీ పూజ నిర్వహించారు. మంత్రి పొన్నంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2 రోజుల క్రితం గ్రౌండ్లో ఉత్సవాలు నిర్వహించవద్దని అధికారులు గేటుకు తాళం వేయడంతో అందుకు కాంగ్రెస్ నేతలే కారణమని బీఆర్ఎస్ ఆందోళనకు దిగారు. ప్రస్తుతం మంత్రి ఉత్సవాలకు హాజరు కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు జై గంగుల అంటూ నినాదాలు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేసుకుంటూ బాహాబాహికి దిగారు. పోలీసులు భారీగా మోహరించి బీఆర్ఎస్ కార్యకర్తలను గ్రౌండ్ బయటకు పంపించారు. మంత్రి పొన్నం సైతం హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అక్కడికి చేరుకొని పోలీసులపై సీరియస్ అయ్యారు. చంపుతారా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే రావణ దహనం చేయగా కాంగ్రెస్ నాయకులు సైతం అక్కడికి వెళ్లడంతో పోటాపోటీగా రావణ దహనానికి ప్రయత్నించారు. పండుగ వేడుకల్ని తిలకించేందుకు వచ్చిన జనం ఇవేం రాజకీయాలంటూ చీదరించుకున్నారు. కరీంనగర్ నుంచి ఆర్య వైశ్యుల కాశీ యాత్రను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. నిరుపేద ఆర్య వైశ్యులను ఉచితంగా కాశీయాత్రకు గంప నారాయణ మెమోరియల్ ట్రస్ట్ తీసుకెళ్తుంది. యాత్ర బస్సును ఎమ్మెల్యే గంగుల కమలాకర్ టెంకాయ కొట్టి ప్రారంభించారు. గంప నారాయణ కుమారుడు గంప శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ట్రస్ట్ ద్వారా 80 మందిని కాశీయాత్రకు తీసుకెళ్లాలని నిర్ణయించి మొదటి విడతగా 40 మందిని నిరుపేదలను ఎంపిక చేసి యాత్రకు బయలుదేరారు. యాత్ర చేయాలనుకునే నిరుపేదలు వెళ్లలేని పరిస్థితుల్లో వారిని ఉచితంగా తీసుకెళ్లేందుకు గంప శ్రీనివాస్ ముందుకు రావడం అభినందనీయమన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. శాంతి భద్రతలకు విఘాతం కలిగే సంఘటనలు చోటు చేసుకున్న సందర్భంలో పోలీసులు గాలిలోకి కాల్పులు జరపడం సాధారణం. కానీ దసరా వేడుకల్లో గాలిలోకి కాల్పులు జరిపిన సంఘటన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో దసరా వేడుకల్లో ప్రత్యేకత సంతరించుకుంది. ముగ్గురు స్వాముల సేవలను ఆలయం నుండి పట్టణ చివరిలోని జంబి గద్దె వేదిక వద్దకు మంగళ వాయిద్యాలతో
దేవస్థానం అర్చకులు అధికారులు ఊరేగింపుగా తీసుకువెళ్లి శమి వృక్షం కింద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అట్టి పూజల్లో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఆయుధ పూజ అనంతరం స్థానిక సీఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్ఐ ఉదయ్ కుమార్ తుపాకీ పట్టి గాలిలోకి 4 రౌండ్లు కాల్పులు జరిపారు. శమి పూజ అనంతరం పోలీసులు గాలిలోకి తుపాకీ పేల్చడం ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. కాల్పుల అనంతరం జమ్మి చెట్టు వద్ద ఆకులను తీసుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బీజేపీ హుజరాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి గాంధీ విగ్రహానికి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యం, అహింస మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అనేక దేశాలు నేటికి ఆయన మార్గాలను అనుసరిస్తున్నాయని తెలిపారు. మనం కూడా మహాత్మా గాంధీ ఆశయాలను పాటిస్తూ వాటిని ముందు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. దసరా నాటికి ప్రైవేట్ కళాశాలలకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్లో 600 కోట్లు ఇస్తామని ఇవ్వకపోవడంతో ఎక్స్ వేదిక ద్వారా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ విద్యార్థులను మోసం చేయడంలో పాఠ్య పుస్తకాన్ని రాయవచ్చని విమర్శించారు. దసరా నాటికి 600 కోట్లు ఇస్తామని బహిరంగంగా హామీ ఇచ్చి నయా పైసా ఇవ్వకుండా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మరోసారి మోసం చేసిందని తెలిపారు. ప్రైవేట్ కళాశాలలు ఈ నెల 13 నుంచి సమ్మెబాట పడుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మాటలు నమ్మి దీపావళి నాటికి 1200 కోట్లు వస్తాయని ఆశించిన కళాశాలలకు నిరాశ మిగిలిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీలు 10,000 కోట్ల బకాయిలను పోగు చేశాయని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ను రాజకీయ జిమ్మిక్గా మార్చేశాయని ఎద్దేవా చేశారు. బీజేపీ నిరంతరం విద్యా సంస్థల పక్షాన నిలిచిందని, ఫీజు రియంబర్స్మెంట్ పోరాటానికి మద్దతు ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అబద్ధాలతో కాలం గడుపుతున్నాయని ఆరోపించారు. పండగ సమయ వాగ్దానాలు, నకిలీ గడువులతో విద్యార్థులను, కళాశాలల యాజమాన్యాలను ఎంతకాలం మోసం చేస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు వచ్చాయి. కొత్త కుటుంబాలకు కార్డులు, పేర్లు, చేర్పులు, మార్పులు కూడా దశాబ్దం తర్వాతే జరిగాయి. ఇక పాత రేషన్ కార్డుదారులతో పాటు కొత్త కార్డుల లబ్ధిదారులు సైతం సన్న బియ్యం తీసుకుంటున్నారు. అయితే వీరికి ఇకపై సంచుల్లో బియ్యం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 6 కిలోల బియ్యం పట్టే విధంగా రూపొందించిన ఆ సంచులను లబ్ధిదారులకు అక్టోబర్ నెల బియ్యంతో పాటు అందించేందుకు సర్కారు కసరత్తు చేసింది. కానీ అనూహ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ రావడంతో ఈ బృహత్తర కార్యక్రమానికి బ్రేక్ పడింది. రేవంత్ సర్కార్ ఈ సంచులను మల్టీపర్పస్గా వినియోగించుకునేలా రూపొందించింది. ప్లాస్టిక్ వినియోగం తగ్గించేలా, పర్యావరణ హితంగా ఎక్కువ రోజులు ఉపయోగించుకునేలా మన్నికతో తయారు చేశారు. వీటి ద్వారా కేవలం రేషన్ బియ్యమే కాకుండా కూరగాయలు, సరుకులు, ఇతర వస్తువుల రవాణాకు ఉపయోగపడేలా ప్రభుత్వం ఈ సంచులను రెడీ చేసింది. వీటిని ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాలకు తరలించగా సివిల్ సప్లై శాఖ అధికారులు ఆయా మండలాల స్టాక్ పాయింట్లకు సరఫరా చేశారు. ఈ నెల 1 నుంచి బియ్యం పంపిణీ ఈ సంచుల ద్వారానే చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ రావడంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. సంచులపై 3 రంగులు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ముద్రించారు. అలాగే 6 గ్యారంటీల లోగోను చేర్చారు. ఈ కారణంగానే ఎన్నికల సంఘం రేషన్ బియ్యం సంచుల పంపిణీ నిలిపివేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి దామోదర్ రెడ్డి పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఉంచారు. ఈ రోజు ఉదయం నుంచి కాంగ్రెస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడకు చేరుకుని మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకుని రామరెడ్డి దామోదర్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. రామరెడ్డి దామోదర్ రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీతో పాటు నల్గొండ జిల్లా ప్రజలకు తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి నివాళులర్పించారు. అలాగే రామరెడ్డి దామోదర్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని, ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని వీడలేదని గుర్తు చేసుకున్నారు. ప్రముఖ కవి, రచయిత ప్రొఫెసర్ ఎన్ గోపి, ప్రముఖ కవి కె శివారెడ్డిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. శివారెడ్డి కుమారుడు, ప్రముఖ చిత్రకారుడు శంభు ప్రసాద్ ఇటీవల మరణించారు. గడ్డి అన్నారంలోని శివారెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను కవిత ఓదార్చారు. శివారెడ్డికి ధైర్యం చెప్పారు. రామంతపురంలోని ఎన్ గోపి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. కవిత వెంట తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ముఖ్య నాయకులు కోల శ్రీనివాస్, మహేందర్, గన్పురం దేవేందర్, శివారెడ్డి, రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి ముకుందుని షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ ఇప్పటికే తెలిపింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2 దశల్లో నిర్వహించనున్నారు. ఈ నెల 9న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. అదే రోజు నుంచి తొలి దశ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి
మొత్తం 1,35,264 బ్యాలెట్ బాక్సులు అవసరమవుతాయని ఎన్నికల సంఘం పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,18,547 బాక్సులు ఉన్నాయని వెల్లడించింది. ఎన్నికల నాటికి మిగతా బాక్సులను కూడా సమకూర్చుకునేందుకు చర్యలు చేపట్టింది. స్థానిక ఎన్నికల కోసం ఇప్పటికే అధికారులు ఎన్నికల సిబ్బందిని నియమించారు. వారికి శిక్షణ కూడా ఇచ్చారు. ఆయా జిల్లా కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి. ఎంపీటీసీ ఎన్నికలకు 2,337 మంది ఆర్ఓలు, 2,340 మంది ఏఆర్ఓలు, 39,533 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,58,725 ఇతర సిబ్బంది రెడీగా ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లిన వారికి రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పెద్ద ఎత్తున గ్రామాలకు తరలిన ప్రయాణికులు దసరా పండగ తర్వాత తిరిగి హైదరాబాద్ నగరానికి వచ్చేటప్పుడు ఎక్కడ ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సెలవులు ముగియగానే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ కేంద్రంగా ప్రయాణికులు హైదరాబాద్ వైపు వచ్చే అవకాశం ఉందన్నారు. వారికి ఇబ్బందులు కలగకుండా ప్రతి బస్ స్టేషన్లోనూ ప్రత్యేక అధికారిని నియమించాలని, అక్కడ రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు, డిఎంలతో పాటు ఉన్నతాధికారులందరూ క్షేత్రస్థాయిలో ఉంటూ 97 డిపోలు, 340 బస్ స్టేషన్లు సమన్వయం చేసుకుని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. హెచ్ఐసిసిలో జీటో కనెక్ట్ ఎగ్జిబిషన్ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఎగ్జిబిషన్ జరగనుంది. ఎగ్జిబిషన్లో 600కు పైగా స్టాల్స్ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. జీటో కనెక్ట్కు 2 లక్షల మందికి పైగా సందర్శకులు వచ్చే అవకాశం ఉంది. వాణిజ్య నెట్వర్కింగ్, స్టార్టప్ ప్రోత్సాహం సెషన్లు, వర్క్షాప్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, బాబా రామ్దేవ్ పాల్గొన్నారు. జీటో కనెక్ట్ ఎగ్జిబిషన్ కోసం హైదరాబాద్కు చేరుకున్న రాజ్నాథ్ సింగ్కు బేగంపేట ఎయిర్పోర్ట్లో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతం పలికారు. ఆయనతో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, భాజపా ఎంపీలు ఉన్నారు. आपकी संस्था का मोटो यह भी बहुत आकर्षक लगता है, लर्न, अर्न एंड रिटर्न, यानी सीखो, कमाओ और पुनः समाज को वापस करो. यह 3 शब्द मैं मानता हूं कि अपने आप में एक जीवन दर्शन है, एक लाइफ फिलॉसफी है. इसी दर्शन के तहत जीतों ने एजुकेशन, हेल्थ, एंटरप्रेन्योरशिप, वीमेन और यूथ एम्पावरमेंट और साथ ही साथ इनोवेशन. దసరా పండుగను పురస్కరించుకొని స్వగ్రామం నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. వారికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రికి గజమాల వేసి పూలవర్షం కురిపించారు. కొండారెడ్డిపల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం దసరా వేడుకల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి కోట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలినడకన గ్రామస్తులతో కలిసి వెళ్లి జమ్మి చెట్టు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలై బలై ప్రారంభమైంది. ఏటా దసరా మర్నాడు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, భాజపా ఎంపీ లక్ష్మణ్, ప్రముఖ సినీ నటులు నాగార్జున, బ్రహ్మానందం, ఎమ్మెల్యే సుజనా చౌదరి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సిపిఐ నేత నారాయణ, తేజాస నేత ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ వి హనుమంతరావు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తదితరులు హాజరయ్యారు. దత్తాత్రేయ వారికి కండువాలు వేసి స్వాగతం పలికారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ నాయకుల మధ్య ఐక్యత కోసం దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి, ఆహారపు అలవాట్లను చాటి చెప్పేలా అలాయ్ బలాయ్ మొదలైంది. ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్న వృద్ధురాలకు కౌన్సిలింగ్ చేసి మేమున్నామని సిఐ భరోసా కల్పించారు. గోదార్కని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి విఠల్ నగర్ చెందిన వృద్ధురాలు ఈరోజు తన పిల్లలు పట్టించుకోవడం లేదు అని వాళ్లకు నేను భారంగా ఉండటం ఎందుకని మనస్తాపం చెంది గోదావరి నది దూకి చనిపోవాలని నిర్ణయించుకొని ఆటో ఎక్కి డ్రైవర్కి గోదావరి నది వద్దకు వెళ్ళాలి, నేను చనిపోతా అని తెలిపాక ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకురాగా రిసెప్షన్ సిబ్బంది వృద్ధురాలను ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డికి కల్పించగా సిఐ వృద్ధురాలకు నీకు మేమున్నాం, నీ పిల్లలు పట్టించుకోకపోయినా మాతో ఉంచుకుంటాం, చనిపోవడం సమస్య కాదు అని చెప్పి విఠల్ నగర్ ప్రాంతంలోని ఒక ప్రజాప్రతినిధి మాట్లాడి వాళ్ళ ఇల్లు, కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకొని ఎస్ఐ అనుషాను బ్లూ కోచ్ సిబ్బందిని పంపించి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫీజు రియంబర్స్మెంట్పై టీటీ ద్వారా ప్రభుత్వ మోసాన్ని ప్రశ్నించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ మోసాలపై పాఠ్య పుస్తకాన్నే రాయవచ్చని విమర్శ.
రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఘనంగా ఆయుధ పూజలు. అన్ని రంగాల్లో రామగుండం కమిషనరేట్ అగ్రస్థానంలో ఉండాలని ఆకాంక్షించిన సిపి అంబర్ కిషోర్. కరీంనగర్ జిల్లా జాగృతి నూతన అధ్యక్షుడిగా గుంజపడుగు హరిప్రసాద్ను నియమించిన కవిత. కరీంనగర్ జిల్లాలో జాగృతి బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచన. కరీంనగర్ రామ్నగర్ రామ్లీలాలో ఘర్షణ వాతావరణం. మార్క్ఫెడ్ గ్రౌండ్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య గొడవ. షమీ పూజ చేసి మంత్రి పొన్నం వెళ్లిపోయాక గ్రౌండ్కు చేరుకొని రావణ దహనం చేసిన ఎమ్మెల్యే గంగుల. కరీంనగర్ నుంచి ఆర్య వైశ్యుల కాశీ యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ధర్మపురిలో దసరా వేడుకల్లో గాలిలోకి పోలీసుల కాల్పులు. నరసింహ సన్నిధిలో గోలీ కొట్టడం ప్రత్యేకత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.